బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల భాషా గౌరవం, ఆత్మగౌరవం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సాయిబాబా గారు చెప్పినట్టుగా ఈ తరం ప్రజలకి పొట్టి శ్రీరాములు గారు తెలుసో లేదో నాకైతే అనుమానమే. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం బాధాకరమైన అంశాలు. మహానుభావులు, మహామహులు, త్యాగజీవుల్ని ఏదో కులానికో మద్రాసీలుగా పిలువబడుతూ మద్రాసు కేంద్రంగా జీవనం సాగిస్తూ ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళకి అస్తిత్వం లేకుండా, గుర్తింపు, గౌరవం లేని పరిస్థితుల్లో మన అస్తిత్వం కోసం అలుపెరగైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. పోరాటం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా, కించిత్ చిన్న హింస లేకుండా